వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. క్యాన్సర్ తో బాధపడుతున్న రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యకర్త ఆకుల కృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాల్ ద్వారా పరామర్శ చేశారు. చంద్రబాబును ఒక్కసారి చూసి మాట్లాడాలన్న ఆకుల కృష్ణ కోరిక తెలుసుకున్న సీఎం స్వయంగా స్పందించారు. వీడియో కాల్లో ఆకుల కృష్ణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు ధైర్యంగా ఉండాలని ప్రోత్సహించారు. అవసరమైన సహాయం అందించేందుకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మొదటి నుంచి టీడీపీ అభిమానిగా ఉన్న ఆకుల కృష్ణకు ఈ సంభాషణ పెద్ద మద్దతుగా నిలిచింది. కుటుంబ సభ్యులు, కార్యకర్తలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి. ఎట్టున్నారు? అదేనా గణపదార్థాలు ఏమీ తింటలేదండి. అదేమ్మా బాబు ఎక్కడ జిఎస్ఎల్ స్వతంత్రాలో చూపించామండి. అదే సార్ కీమోథెరపీస్ చేశారండి ఇప్పుడు దాకా. అంటే ఏజ్ 88 కదా సార్, ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కీమోథెరపీస్ కి అని చెప్పారు సార్. అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. అదేమ్మా ధైర్యంగా ఉండండి. నేను ఏదైనా ఉంటే బిల్స్ అని నాకు పంపించు, సరే సార్. అవన్నీ రియంబర్స్ చేస్తాను. సరే సార్. ధైర్యంగా ఉండు. గాడ్ ఈస్ దేర్. ఓకే సార్. మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ధైర్యంగా ఉండని చెప్తాను. నువ్వేం చేయాలి అన్ని చేయండి. నాకు ఆ బిల్స్ అనే పంపండి, నేను చూసుకుంటాను. సరే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ధైర్యంగా ఉండండి. మేము అందరం ఉన్నాం. ధైర్యంగా ఉండండి. సార్ హీ ఈజ్ ఎ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. మీ అడ్మైరర్ సార్. మంచివాడు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి మా. వీఆర్ ఆల్ విత్ యూ. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే ఏంటో కూడా తెలియని వైఎస్ఆర్సీపీ నాయకులు కర్ణాటకలో మామిడి కిలో 16 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ పాలనపై ప్రజల దృష్టి మళ్లించేందుకు అబద్దాలు ప్రచారానికి తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీలో రైతులను ఆదుకునేందుకు తాము ఇప్పటికే మామిడి పండుపై కిలోకు 4 రూపాయల ప్రోత్సాహక ధర ప్రకటించామన్నారు. ఇది కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద జరుగుతోందని స్పష్టం చేశారు. రైతుల పట్ల వైఎస్ఆర్సీపీ నాటకాలకు ప్రజల ఓటుతో సమాధానం చెబుతారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీరు కూడా సహాయపడండి అని కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లో కర్ణాటకలో మామిడి కొంటామని చెప్పి ఒక జీవో నిందించారు. ఆ జీవో ఏంటి? 4 రూపాయలు రైతుకి ఇవ్వండి, అందులో 2 రూపాయలు మేమిస్తాం, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోను పట్టుకొని వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఉంది. కర్ణాటకలో ప్రతిపక్ష నాయకుడు లేఖ రాసి 16,200కి ధర తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నమే చేయలేదు అని ఇష్టానుసారంగా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ప్రబుద్ధులారా, కనీసం అవగాహన లేనటువంటి దుర్మార్గులారా, ఎప్పుడు ఏమి దొరుకుతుంది ప్రభుత్వాన్ని విమర్శించాలి, రైతులకి రెచ్చగొట్టాలని. కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి వాళ్ళు 4 రూపాయలు ఇస్తామన్న తర్వాత ఆ 4 రూపాయలు 2 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని ఒక జీవో ఇస్తే అక్కడికి న్యాయం జరిగింది, మనకు న్యాయం జరగలేదు. మేము కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు. కేంద్ర ప్రభుత్వం సహాయం తర్వాత తెచ్చుకుందాం, ముందు మన రైతుకు మనం మేలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముందు కేజీకి 4 రూపాయలు ప్రకటించి రైతుకి మేలు చేస్తున్న విషయం ఈ దుర్మార్గులు ఒకసారి తెలుసుకోవాలి. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి బాపట్ల వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున కారేడిలో జరుగుతున్న బలవంతపు భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. పరిశ్రమల పేరుతో రాజకీయ కుట్రలు చేయడం తగదని హెచ్చరిస్తూ రైతులు ప్రజలను ఇబ్బంది పెడితే వైఎస్ఆర్సీపీ ఊరుకోదన్నారు. ప్రజామోదం లేని పరిస్థితుల్లో భూములు సేకరించలేని కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో 417 కోట్లతో ఖర్చు చేసి ప్రారంభించిన ఇండోసోల్ కంపెనీని బయటకు తోసి తమ అనుకూల సంస్థకు భూములు కట్టబెట్టే కుట్రలో పడిందని మండిపడ్డారు. కారేడిలో భూ కేటాయింపులన్నీ చంద్రబాబు కుట్రల ఫలితమేనని, ఇండోసోల్ అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీపై బోధ జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది ప్రజా వ్యతిరేక చర్యగా మారుతుందని స్పష్టం చేశారు. 5,148 ఎకరాలు, మరో జీవో అయితే 3,200 ఎకరాలు. దరిదాపు వీటిలో
4,827 ఎకరాలకు నోటిఫికేషన్ కూడా మా ప్రభుత్వంలో ఇచ్చాం. మొత్తం 500 మెగావాట్ల సమీకృత సోలారు ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆశపడ్డాం. రావూరు కానీ చెవూరు అనే 2 గ్రామాల్లో భూమిని అలాట్ చేయాలని అక్కడ రైతులు ప్రజలు ఒప్పుకున్నారు. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. దీనికి సంబంధించి దరిదాపు 417 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆ కంపెనీ చెల్లించింది కూడా. ఈ కంపెనీ ద్వారా వేల మందికి ఉద్యోగాలు వస్తాయని 2 ఏళ్ల పాటు కష్టపడి ఇన్వెస్టర్లందరినీ సమీకరించి ఒక గాడిలో పడింది. పైలట్ ప్రాజెక్ట్ కోసం కూడా నిర్మాణాలు అన్ని ప్రారంభమైతే సడన్ గా గవర్నమెంట్ మారినాక హఠాత్తుగా దాన్ని ఆపేసి వేరే చోటకు మార్చాలని చెప్పేసి ప్లాన్ చేసింది. దీనిలో మతలబు ఏంటని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. నువ్వు పరిశ్రమలు కావాలనుకునేవాడివి, పరిశ్రమలు రావాలనుకునేవాడివి. గత ప్రభుత్వంలో భూమి అలాట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు అకౌంట్లో గవర్నమెంట్ అకౌంట్లో వేస్తే నువ్వు దాన్ని ఆపి వేరే వారికి ఆ భూమిని ఇవ్వాలని వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలంటే నీ ఆలోచన పరిశ్రమ అనేది రావడానికి వీలు లేదనేది తప్ప వేరే ఆలోచన ఉందా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. కరేడు గ్రామంలో దరిదాపు 8,000 ఎకరాలు సేకరిస్తామంటూ నోటిఫికేషన్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నేను చంద్రబాబు అడుగుతా ఉన్నా. ఏమన్నా గ్రామం రాష్ట్రంలోని పేదవాళ్లందరికీ సొంతంటికలా నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలి ఏడాదిలోనే 22,500 కోట్లతో 4.5 లక్షల ఇండ్లకు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ దని తెలిపారు. 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామన్న బట్టి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు నిజమైన సంక్షేమం కనిపిస్తోందని స్పష్టం చేశారు. పేదవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఇల్లు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏ ఇబ్బందులు పడ్డా పర్వాలేదు, మనం మాత్రం పాలకులుగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని మనం మాత్రం పాలకులుగా ఈ రాష్ట్రంపై పడి దోపిడీ చేసుకున్నటువంటి ఆలోచనతోనే 10 సంవత్సరాలు పాలన చేశారు తప్ప ప్రజల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేసి ఉంటే ఈ రోజు ఇన్ని లక్షల ఇళ్ళు మళ్ళీ ప్రజలు ఎదురు చూసేవాడు కాదు, ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో ఇల్లు ఉండాల్సిందే. ఆ ఇంట్లో ఆత్మగౌరవంతో ఆ కుటుంబం బతకాల్సిందే. దానికోసం ఎన్ని వేల కోట్లైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే ఈరోజు స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో కేవలం 7,000 ఉద్యోగాలే ఇచ్చిందని 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నది పూర్తిగా అబద్దమని బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలోని అధికారులు స్వయంగా ఆర్టీఐ ద్వారా సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. యువతను మోసం చేస్తూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరిగిందన్న ప్రచారం తప్పుడు వాదనగా రాకేష్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అవాస్తవంగా మారాయని స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ దుస్థితిని బయట పెడతామన్నారు. నోటిఫికేషన్ ఇస్తే నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. కానిస్టేబుల్ ఎస్ఐలకు 17,800 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పరీక్ష కేసీఆర్ గారి హయాంలో నిర్వహిస్తే నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. గురుకుల టీచర్లు 6,546 పోస్టులకు గాను కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు ఇస్తున్నారు. గ్రూప్ 4 సంబంధించి 8,000 పోస్టులకు సంబంధించి కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే ఈయన నియామక పత్రాలు ఇస్తున్నారు. అట్లనే గ్రూప్ 3 డిఎస్సి టీచర్లు కానీ, గ్రూప్ 1 కానీ, లెక్చరర్లు కానీ, ఏడబ్ల్యూలు కానీ, ఏఈలు కానీ లెక్క కట్టి పత్రికలలో పుంకాలుగా రాసినా కూడా
ఈయన ఇంకా అబద్ధాలు ఆడుతా ఉన్నాం. సరే ఈయనకే ప్రూఫ్ చేయాలని చెప్పి కేటీఆర్ గారి సూచన మేరకు ఆ రోజు మేము ఆర్టీఐ చేసినాం. ఆర్టీఐ ఇస్తే స్వయంగా ప్రభుత్వమే రాసిచ్చింది. ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిందో, ఎప్పుడు దీని ఫలితాలు ఇచ్చిందో, ఎప్పుడు నియామక పత్రాలు స్వయంగా. ఇది మా సొంత కవిత్వం కాదండి, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు స్టాంప్ వేసి సంతకం చేసి ఇచ్చినటువంటి పత్రం ఇది. మేము సొంతంగా చెప్తలేదు. కేవలం 7,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు. మిగతా అన్ని కేసీఆర్ గారి హయాంలోనే ఇచ్చిందని చెప్పి స్వయంగా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు రాసిచ్చినటువంటిది. ఈయన మాట్లాడతాడు. మళ్ళా ఈయన ఏం మాట్లాడతాడు, నేను ఉద్యోగాలు ఇస్తా అంటే అసలు ఉద్యోగాలు వద్దు అని చెప్పి యువత అంతా ధర్నాలు చేస్తాను. పనిగల్ల మగోడు పందిరేస్తున్నట్ట కుక్కతో దాటి అది కూలింది అన్నట్టున్న ఈ కథ. ఈయన బాగానే ఇస్తాను కానీ మేమే వద్దంటాను. యువత సగం జీతానికి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవ్వు సగం జీతానికైనా నువ్వు ఉద్యోగం ఇ. ఎవడొద్దుంటున్నావు చెప్పు. నువ్వు ఉద్యోగం ఇస్తా అంటే వద్దన్నాడు ఎవడో. ఒకసారి నిలబెట్టు, ప్రెస్ ముందు నిలబెట్టు. సిగ్గుండాల ముఖ్యమంత్రి గారికి. చట్టసభల్లో అబద్ధాలే మాట్లాడుతావు, పబ్లిక్ స్పీచ్లో కూడా అబద్ధాలే మాట్లాడు. రా దమ్ముంటే రా, నువ్వే సవాల్ విస్తున్నావు కదా. నీ సవాల్ను కేటీఆర్ గారు స్వీకరించి 8వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 11 గంటలకు వస్తాను. రా దమ్ముంటే రా, నువ్వు చర్చించు. రైతులకు నువ్వేం చేసినావు, కేసీఆర్ గారు ఏం చేసిందో తేలాలి, ప్రజల ముందు కూడా పెట్టాలి, చర్చ పెట్టాలి. నువ్వు అన్నావు కదా గ్రామాలలో నీకు చర్చ పెట్టింది, సావుకాడ చర్చ పెడుతుంది. సావుకాడ కూడా చర్చ పెట్టా ఉన్నాడు ఆయనే. నీకు సావుకాల వచ్చింది కాబట్టి నీ ప్రభుత్వానికి సావుకాడ చర్చ పెట్టా ఉన్నావు. గ్రామాల్లో ఏం జరుగుతుంది, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరగలేని పరిస్థితి. 4 రోజులు పోతే హెల్మెట్లు పెట్టుకొని రిమాండ్ విధించే ముందు కేసు నిబంధనలకు అనుగుణంగా ఉందా, కుట్రకోణం దాగి ఉందా అనే అంశాలపై పరిశీలించాల్సిందిగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తులకు జారీ చేసిన సర్క్యులర్పై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి స్పందించారు. ఈ సర్క్యులర్ న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంపొందించేలా ఉందన్నారు. రెడ్ బుక్ అండతో ఏపీలో ఇష్టారీతన కేసులు పెట్టి అరెస్టులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ న్యాయపరమైన జోక్యం ప్రజాస్వామ్యానికి భరోసానిచ్చే విధంగా ఉందన్నారు. ప్రభుత్వం నిర్బంధ రాజకీయం చేస్తుంటే న్యాయ వ్యవస్థ పక్షపాతం లేకుండా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇది శుభ సంకేతమని అన్నారు. మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని పేర్కొంటూ మెజిస్ట్రేట్లకు హైకోర్టు జారీ చేసినటువంటి సర్క్యులర్ నెంబర్ 8/2025 నిన్న డేటు 5/7/2025 ROC నెంబర్ 99/SO/2023 హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి క్లియర్ గా చెప్పారు. రిమాండ్ విధించేటప్పుడు ఒక రూల్స్ ఉంటాయి. అసలు రిమాండ్ విధించే ముందు అసలు కేసులో ఏం కేసు, అది దేనికి సంబంధించి రిమాండ్ వేస్తున్నాం, ఆ కేసులో ఉన్నటువంటి అది ఏమన్నా నిజంగా కుట్రపూరితంగా ఉందా లేదా ఎంక్వైరీ చేయకుండా మెజిస్ట్రేట్లు మీరు డైరెక్ట్ గా నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి అనేక సందర్భాల్లో అంతకుముందు ఎలా చెప్పిందో సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా కోర్టు అదే విధంగా ఈసారి సర్క్యులర్ జారీ చేసింది. ఒకవేళ ఆ సర్క్యులర్ గాని విరుద్ధంగా మీరు గాని పాటిస్తే అంటే తమ మార్గదర్శకాలను మెజిస్ట్రేట్లు ఖచ్చితంగా పాటించాలని, ఒకవేళ ఉల్లంఘిస్తే శాఖాపరమైనటువంటి విచారణలతో పాటు కోర్టు ధిక్కార చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, ఏడాది కాలంలో ఇక్కడ రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కను అడ్డం పెట్టుకుని ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి నారా లోకేష్ వదులుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని కేసు, నీకు 15 ఎందుకు రాలేదంటే కేసు, నీకు 18 ఎందుకు ఇవ్వలేదంటే కేసు, అయ్యా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా అన్నావు ఎందుకు ఇవ్వలేదంటే కేసు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఎందుకు ఇవ్వలేదంటే కేసు, అమ్మ ఒడి ఎందుకు రాలేదంటే కేసు, అదేవిధంగా ఎవరన్నా ఒక వ్యంగ్యంగా ఒక కార్టూన్ రూపంలో వేస్తే కేసు, ఇవాళ కవితల రూపంలోనో రచనల రూపంలోనో పాటల రూపంలోనో లేదంటే వాళ్ళు ఇంకేదన్నా వాళ్ళు ఒక ప్రశ్నల రూపంలోనో సంధిస్తే కేసు. ఎప్పుడో 2017లో నంది అవార్డులని పోసాని కృష్ణమురళి గారు కమ్మ అవార్డులు అన్నాడని చెప్పి ఎవరో జనసేనకు సంబంధించినటువంటి మనీ అనే అతనికి 8 సంవత్సరాల తర్వాత మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేసి ఈ రాష్ట్రం అంతా తిప్పినటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో చెప్పారు రిమాండ్ మీరు వేసేటప్పుడు అసలు ఎందుకు వేస్తున్నారు, యాంత్రికంగా వేయొద్దని చెప్పి మెజిస్ట్రేట్లకు అనేక సందర్భాల్లో చెప్పారు. 7 ఏళ్ల కన్నా తక్కువగా శిక్ష పడేటటువంటి కేసుల్లో మీరు అరెస్టులు చేయొద్దు, వాళ్ళని పిలవండి విచారణకి. డిఎస్పీ ఆధ్వర్యంలో 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి అప్పుడు నిజంగా అది కుట్రపూరితంగా ఉండుంటే అప్పుడు మీరు అరెస్టు చేసి అప్పుడు మీరు మెజిస్ట్రేట్ దగ్గర నిలబెట్టాలి తప్ప. మాజీ సీఎం జగన్ గత కొన్ని రోజులుగా విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని
మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. మామిడి రైతుల గురించి ఏం తెలుసని జగన్ చిత్తూరు జిల్లాకు వస్తున్నారని ప్రశ్నించారు. తిరుపతి ఎంఆర్పల్లె గూడెంలో నిర్వహించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ సమైక్యతకు ప్రాణత్యాగం చేసిన నేతను గుర్తు చేసుకుంటూ రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేయడం తగదన్నారు. జగన్ పర్యటనల ప్యాకేజీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత కొన్ని రోజులుగా విన్నారో గమనించారో లేదు, నిజంగా వారు రైతుల తరపున ప్రజల తరపున పోరాడేలా ఉంటే తప్పులేదు. గతం నుంచి వారు పాఠాలు నేర్చుకున్నారు అనుకోవచ్చు, కానీ వారు పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. ఉద్దేశాలు రెచ్చగొట్టడం, వైషమ్యాలను రెచ్చగొట్టడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం. మీరు పరామర్శకు వెళ్లాలా, రైతుల తరపున పోరాడాలా అంటే మంచిది వెళ్ళదు, కానీ వేల మందిని చాలా నిస్సిగ్గుగా 10,000 మంది మాకు అనుమతి ఇవ్వాలా, రైతులను పరామర్శించడానికి 10,000 మంది నాకు అవసరం ఏదో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడికి వెళ్ళి రైతుల మాట వింటారా? లేదు. రైతుల పంటను నాశనం చేస్తారు, రైతుల మీద దాడి చేస్తారు, రైతుల మీద రాళ్ళు వేస్తారు. మీ కార్లతో మీ కార్యకర్తలను తొక్కేసి మా కార్యకర్తలు మేము మా కార్యకర్తలుగా చంపాం మీకేం నొప్పి అని మళ్ళీ వితండవాదం చేస్తారు. పరామర్శకు వెళ్ళి రైతుల మీదకి వెళ్తున్నారు, రైతుల మీదకి వెళ్ళి రప్ప రప్ప అని అడుగుతాం భాష. రైతుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు తెలుసుకోండి. ముందు మీకు ఆయనకు తోతాపురి మామిడి పండు ఏందో తెలుసా? గతంలో తోతాపురి మామిడి పండుకు ఎంత రేటు పలికేదో తెలుసా? వారి కంపెనీల తరపున ఏనాడైనా కూర్చోపెట్టి సమీక్ష చేసి కంపెనీలను ఈ రేటు కొనాలని చెప్పడం జరిగిందా? ఏనాడైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేశారా? ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లు ఇస్తానని చెప్పి రైతులకు అండగా నిలబడతానని చెప్పి ఒక్క పైసా అయినా విధించాడా? లేదా కేవలం రైతుల మీద దాడులు చేయడానికి, రైతుల మీద హత్యా ప్రయత్నాలు చేయడానికి వెళ్తానంటే మాత్రం చట్టం ఒప్పుకోదు, రాష్ట్రం చూస్తా ఊరుకోదు. ఇటువంటి ఒక వికృత మానసిక తత్వం ఉన్న వాళ్ళని ప్రోత్సహించే ప్రసక్తే లేదు. మేడిగడ్డ వద్ద ఈ నిమిషానికి 73,600 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్న కన్నేపల్లి పంప్ హౌస్ ఎండీడీఎల్ కు పైగా నీటి మట్టం ఉన్న మోటార్లు ఆన్ చేయకపోవడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. నది లెవెల్ 96 మీటర్ల ఎత్తులో ఉండగా ఎండీడీఎల్ 93.5 మీటర్లే కావడంతో 2.5 మీటర్లు ఎక్కువ నీరు ఉండి కూడా మోటార్లు ఆన్ చేయకపోవడం శోచనీయమన్నారు. ఇది రైతుల పట్ల నిష్క్రియతను, నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. లక్షలాది ఎకరాలకు నీరు అందే సమయంలో ఇలా ఆలస్యం చేయడం దారుణమని విమర్శించారు. వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అంటే 73,600 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది. సో మన కన్నేపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే పంప్ హౌస్ పేరు కన్నేపల్లి పంప్ హౌస్. ఈ కన్నేపల్లి పంప్ హౌస్ యొక్క మినిమం డ్రా డౌన్ లెవెల్ ఎండీడీఎల్ 93.5 మీటర్లు. గోదావరి నదిలో ఇప్పుడు 73,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెల్ ఈ నిమిషానికి 96 మీటర్లు. మన ఎండీడీఎల్ ఎంత? 93.5. ఇప్పుడు 73,600 క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెల్ 96 మీటర్ల ఎత్తున ఉంటుంది. అంటే నీకు 2.5 మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు. ఈవెన్ ఆ నదిలో 5,000 క్యూసెక్కులుంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది. మనకు రోజుకు 2 టీఎంసీలు తీసుకోవాలంటే 11 మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు 2 టీఎంసీలు తీసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటారు 2,100 క్యూసెక్కుల నీళ్లను ఒక మోటార్ ఎత్తిపోస్తుంది. అంటే మనము 5,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటార్ ఆన్ చేయొచ్చు. అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది 96 మీటర్లు. ఈరోజు మనకు కావాల్సింది 93.5. అవసరం ఉన్న దానికంటే 2.5 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పింది అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది. అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది, ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం. మరి అన్నారం సేఫు, సుందిల్ల సేఫు, కన్నేపల్లి పంప్ హౌస్ పర్ఫెక్ట్ ఉన్నది, నదిలో నీళ్లున్నాయి, మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పండుతుంది కదా. ఎందుకు ఈ నిర్లక్ష్యం? బటన్ ఒత్తితే నీళ్ళు వచ్చే అవకాశం
తెలంగాణ రాష్ట్ర సాధనకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి అశేషమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. రాష్ట్ర విభజన అప్పట్లో గడగడలాడిన సమయంలో కూడా కాంగ్రెస్ నేతృత్వం మిగిలిన పార్టీలన్నింటికన్నా ముందంజ వేసిందని గుర్తు చేశారు. తెలంగాణను సాధించడంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాత్ర మరవలేనిదని అన్నారు. కాంగ్రెస్ కృషి లేకపోతే తెలంగాణ రాష్ట్రం కలగకుండా ఉండిపోయేదని గజ్జెల స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ మరోసారి పాలనలోనికి వచ్చి న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే నాయకత్వం వహించాడు. తెలంగాణ ప్రజలకు మేము నాయకత్వం వహించాము. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఈ అట్టడుగు వర్గాల ప్రజలకు మేము నాయకత్వం వహించామని చెప్తున్నా నీకు. నీవు నీ టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే, అదొక పొలిటికల్ పార్టీ, ఆ పార్టీకి మాత్రమే నువ్వు అధ్యక్షుడివి. మీ నాన్న అధ్యక్షుడు కేసీఆర్ తప్ప తెలంగాణ ప్రజలకు కాదు. మేము 2008 నుంచి 2014 దాకా తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించాం. మెజార్టీ ఉన్నటువంటి 99% ఉన్నటువంటి ప్రజలకు నాయకత్వం వహించాం. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. మేము కీలకంగా పనిచేసాం తెలంగాణ ఉద్యమంలో. కోదండరాము గారు పనిచేశాడు, అదేవిధంగా పిల్లయ్య నాయక్ పనిచేశాడు, మా దయాకర్ పనిచేశాడు, కొడవర్తి రవి పనిచేశాడు, రాజారాం పనిచేశాడు. ఇది తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించాం. అన్ని వర్గాలకు నాయకత్వం వహించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాం. ఇదే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో కేంద్ర ప్రభుత్వానికి లేఖించాను ఆనాడు. నేను కూడా కీలక పత్రం వహించాము కదా. మరి ఎట్లా మీ తండ్రి తెలంగాణ తీసుకొచ్చిండు, మా తండ్రి తెలంగాణ తీసుకొచ్చిండు, ప్రతి ఇట్లా అదే మాట్లాడుతావు. ఇయలో కేంద్ర ప్రభుత్వం మీద ఆనాడు ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను, టీడీపీ ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఈ ఎమ్మెల్యేలందరూ ఏకం చేసి నిజాం కల్పన మీటింగ్ పెట్టి 70 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్నారన్న. ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాము అందరితో సమావేశపరిచి. మరి 2009 నుంచి 2014 దాకా నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేను తోని సమావేశం ఏర్పాటు చేసావు తెలంగాణ కోసం? నేను తెలంగాణ కోసం ఆల్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కూర్చోబెట్టాను. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, కొండ లక్ష్మణ్ బాబూజీ గారు, కేశవరావు గారు, అందరినీ పిలిచి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పించి, సోనియా గాంధీ అమ్మను ఒప్పించి, మెప్పించి 1200 మంది బిడ్డలు చనిపోయిందని, శ్రీకాంత్ దగ్గర చనిపోయిందని ఆనాడు కేంద్ర ప్రభుత్వ పెద్దలను, మా సోనియమ్మను ఒప్పించి మెప్పిస్తే అప్పుడు తెలంగాణ ఇస్తాను అని మాటిచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణకు తల్లి లాంటిది. మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది. ఇది వాస్తవం కాదా? పెనుగొండ హాస్టల్లో కలుషిత ఆహారం అందించిన ఘటనపై టెక్కలి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కొర్ల శిరీష మండిపడ్డారు. మంత్రి సవిత సొంత నియోజకవర్గంలోనే పేద పిల్లలు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవడం అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఘటనపై ప్రభుత్వం తూతూ మంత్రంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పిల్లల తల్లిదండ్రులు తీవ్ర కలవరానికి గురవుతుండగా ప్రభుత్వం మాత్రం జవాబుదారీగా లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ప్రభుత్వం మౌనంగా ఉండటం బాధాకరమన్నారు. తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కస్తూరిబా పాఠశాలలో కలుషితమైనటువంటి భోజనం చేయడం వల్ల సుమారు 25 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈరోజు వాళ్ళు డయేరియా, వొమిటింగ్స్తో సఫర్ అవుతూ చికిత్స పొందుతూ ఉన్నారు. పెనుగొండ నియోజకవర్గం అనేది బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సమిత గారి సొంత నియోజకవర్గం. ఈరోజు ఆ సంఘటన జరిగి ఈ రోజుకి 2 రోజులు అవుతున్నా సరే కనీసం ఈ విషయం పైన స్పందించడం కానీ వచ్చి ఆ విద్యార్థిని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. అదే నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఉషశ్రీ గారు సమన్వయకర్తగా ఉన్నారు. ఆమె దృష్టిలోకి ఈ విషయం రాగానే కొంతమంది నాయకులతో కలిసి ఆమె వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని పరామర్శించారు. ఈ విషయం తెలియగానే ఇమీడియట్గా సమిత గారు అక్కడికి వచ్చి వెంటనే వారిని పరామర్శించారు. అంటే కూటమి పాలనలో విద్యార్థుల పైన ఎంత అశ్రద్ధ ఉంది, ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు ఈ ఒక్క సంఘటన ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అలాగే మరి ఈ నెల 1వ తేదీన పాయకరావుపేట హోమ్ మినిస్టర్ అనిత గారి సొంత నియోజకవర్గంలో మరి బీసీ బాలికల హాస్టల్కి సందర్శించారు. ఆ పిల్లలతో పాటు ఆమె తింటూ ఆమె ప్లేట్ నుంచి ఒక కాక్రోచ్ తీస్తే ఆమె చూపించారు. ఆ వీడియో అందరూ కూడా చూడటం జరిగింది. ఉన్నతమైనటువంటి చదువు మీరు అందించలేకపోతున్నారు, ఎలాగ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. కనీసం పిల్లల ఆరోగ్యం పట్ల అయినా సరే మీకు శ్రద్ధ ఉండాలి కదా. నాణ్యమైనటువంటి భోజనం అందించాలి, మంచి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అన్నది ప్రభుత్వం తాలూకా బాధ్యత. మరి
అటు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఏం చేస్తా ఉన్నారంటే ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయించడమే తప్ప మీరు ఒక విద్యాశాఖ మంత్రి అనే విషయాన్ని మర్చిపోయి కనీసం విద్య పైన ఎలాగా దృష్టి పెట్టట్లేదు. కనీసం పిల్లలు ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు కదా, అట్లీస్ట్ వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గోరుముద్ద అనే పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ఎంత నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం రోజుకు ఒక మెనూతో అందించారో మనందరం కూడా చూసాం. మరి ఈ రోజు పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది. దయచేసి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా, ముఖ్యంగా పిల్లలు ప్రాణాలతో చెలగట్టమాడకుండా మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చరిత్రలో నిలిచిపోయే మహానుభావుడు ఏకలవ్యుడి త్యాగం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిప్రదమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సమాజానికి మంచి మార్గం చూపించే ప్రయత్నం చేసి ఆరాధ్యదైవంగా మారిన ఏకలవ్యుడు అందరికీ ఆదర్శమన్నారు. సమానత్వం కోసం పోరాడిన ఆయన స్ఫూర్తిని యువత అనుసరించాలన్నారు. బహుజనులకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు తన పోరాటం కొనసాగుతోందన్నారు. ఏకలవ్య జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏకలవ్యుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా తప్పకుండా మనందరం కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ భారతదేశ చరిత్ర ఎక్కడ చూసినా ఇప్పటి వరకు కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ. మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తే తన గురువు అని నమ్మినా సరే ఆ వ్యక్తి కూడా తనను ముందుకు తీసుకొని పోకపోయినా కూడా చరిత్రలో నిలబడిపోయేటటువంటి త్యాగాన్ని చేసినటువంటి ఏకలవ్యుడు నిజంగా మనందరికి కూడా ఒక రకంగా ఆరాధ్య దైవం అవ్వాలి, స్ఫూర్తి ప్రదాత అవ్వాలి. ఆయనకు ఆనాడు అన్యాయం జరిగి ఉండవచ్చు గాక, కానీ ఆయన గురుభక్తిని వీడలేదు. సమాజానికి ఒక మంచి తోవని చూపించే ప్రయత్నమే చేసిండ్రు. కానీ ఇప్పుడు మనందరం కూడా ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా మనకు అన్యాయం జరగకుండా, మన స్థానం రాజకీయంగా మనకు వచ్చే విధంగా, మన స్థానం మనకు ఆర్థికంగా వచ్చే విధంగా, ఉద్యోగ విద్యావకాశాల్లో వచ్చే విధంగా సమాజానికి పాటుపడుతూ తెలంగాణలో అందరం కూడా కలిసి ముందుకు అడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. దానికోసం నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరినీ కలుపుకొని పోయి అనేక ఉద్యమాల్లో మనం ఇవాళ పాల్పంచుకుంటా ఉన్నాము. మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఆనాడు కట్టించినటువంటి భవనం ఇవాళ కనీసం పూర్తి చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా దారుణం. ఏకలవ్య భవనం తప్పకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎస్ స్కీమ్, YES అంటే ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ అనేటటువంటి పథకాన్ని గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం కంప్లీట్గా తుంగలోకి తొక్కింది. 2-3 సార్లు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మీ తరఫున ఈ అంశాన్ని నేను ప్రస్తావించినప్పటికీ కూడా ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టుగా లేకపోవడం చాలా దారుణం. ఈరోజు ఏకలవ్యుని జయంతి సందర్భంగా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే 60 కోట్ల రూపాయలు 50,000 ఎరుకల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టినారో ఆ పథకాన్ని యథాతథంగా లేకపోతే ఇంకొంత మెరుగుపరిచి ఇంకా ఎక్కువ కుటుంబాలను కూడా కలుపుకొని చేసే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే ప్రయత్నం ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు అన్నట్టుగా ఆనాడు ఎమ్మెల్సీగా పూరా సత్యనారాయణ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చినప్పటికీ మరి గవర్నర్ గారు రిజెక్ట్ చేయడం అన్నది కూడా రాజకీయంగానే జరిగినటువంటి అంశమని తిరుమల తరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు రాత్రి వేళల్లోనూ వడలను వడ్డించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ప్రారంభోత్సవంగా స్వామివారి చిత్రపటానికి వడలు సమర్పించి పూజలు చేసిన అనంతరం భక్తులకు వడ్డించారు. భక్తులకు అన్నప్రసాదంతో పాటు వడల రుచి బాగా నచ్చిందని వారు సంతృప్తి వ్యక్తం చేశారని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీటీడీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇది భక్తులకి అందజేయడం జరుగుతూ వచ్చింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ప్రతిరోజు 40,000 వరకే
ఈ వడలు తయారు చేసే అవకాశం ఉండింది. దాన్ని పొద్దున్నే 11 గంటల నుంచి రాత్రి 10:30, 11 గంటల వరకు ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ వడలు ఈ రోజు నుంచి వడ్డించడం జరుగుతుంది. ఆ సందర్భంగా భక్తులు కూడా చాలా మందిని అడిగాం. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వడలతో పాటు అన్ని పదార్థాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా అందరూ 100% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పొద్దున్నే 10-11 గంటల నుంచి రాత్రి 10:30, 11 గంటల వరకు.